అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోస్లో అయితే చెప్పాను కదా నా ప్రెగ్నెన్సీ రివీల్ బ్లాగ్, అలాగే నా ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా ఎలా గడిచింది అనేది ప్రీవియస్ వీడియోస్లో అయితే చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడాలనుకునే వాళ్ళు చూసేయండి. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి వన్స్ నాకు అక్కడ 5th మంత్ స్కాన్ అయిన తర్వాత కొంచెం బెడ్ రెస్ట్ చెప్పారు కదా, అప్పుడు అమ్మ వాళ్ళు అయితే ఇంటికి తెచ్చేద్దాం అనుకొని 5th మంత్లో వచ్చి చెన్నైలో ఉంటాం కాబట్టి ఫార్మాలిటీగా స్వీట్ అయి పెట్టాలి కాబట్టి స్వీట్ అయి పెట్టి ఇంటికైతే తీసుకొచ్చారు. సో అక్కడ నుంచి నేను అలా వచ్చాను. అలాగే చెన్నై నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాను. ఎందుకు ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తానమాట. సో వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి 5th మంత్ అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు స్వీట్ పెట్టడాకని ఇవన్నీ తీసుకొచ్చారు. పూతరేకులు, చలివిడి, లడ్డు, అలాగే హాట్ వచ్చేసి బూందీ. ఇంకా ముత్తైదువులు వస్తారు, ఒక 5గురిని పిలుచుకుందాం అపార్ట్మెంట్లో వాళ్ళని చెప్పి, ఇంకా గాజులు, ఇంకా వాళ్ళకేమో తాంబూలంతో పాటు బాక్సుల్లో పెట్టిద్దామని కొన్ని బాక్సులు అయితే నేను చెన్నైలోనే తీసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి మా వారు అయితే బొట్టు పెట్టి అక్షంతలు వేసి స్వీట్ అయితే పెట్టి గాజులు అయితే వేస్తున్నారనమాట. తర్వాత ఒక్కొక్కరుగా ముత్తైదువులు అయితే వచ్చి ఆశీర్వదించారు. ఇంకా ఫస్ట్ ఎప్పుడైతే అమ్మ వాళ్ళు వచ్చారో ఆ రోజు మార్నింగ్ 6కి వచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ 3:30 కల్లా మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాము చెన్నై టు మచిలీపట్నం. నేను మా పాపకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే లాక్డౌన్ అనమాట. లాక్డౌన్లో ఏది చేసుకోవడానికి లేదు. లాక్డౌన్లో నేను చెన్నైలో ఉన్నాను. అమ్మ అయితే పర్మిషన్స్ తీసుకొని నన్ను 7th మంత్ ఎండింగ్లో ఇక్కడ నుంచి తీసుకెళ్తాకని చెప్పి మచిలీపట్నంలో పర్మిషన్ తీసుకొని అయితే వచ్చిందనమాట ఇక్కడికి. అప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ అనమాట ఫేస్ చేసింది. ఆ టైంలో ఏమీ చేసుకోలేదు. పాప టైం అప్పుడైతే ఫుడ్ కూడా నేనేమీ పెద్దగా అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఏది తినలేదు. ఓన్లీ ఫ్రూట్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తినేదాన్ని. ఇష్టమైన ఫుడ్ అయితే ఏది తినేదాన్ని కాదు. ఇంకా ఇంట్లో అమ్మతో వండించుకోవటమే తప్ప. బట్ ఈ ప్రెగ్నెన్సీలో నాకు నచ్చింది తింటున్నాను, అలాగే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈ వీడియోస్లో చూసినట్లయితే నా ఫేస్ కొంచెం డల్గా ఉంటుంది. ఇంకా 3ంటికి లంచ్ అయ్యి చేసేసిన తర్వాత హౌస్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా టైం అయితే అయింది. ఇంకా స్టేషన్కి వచ్చి ఎక్కేసామన్నమాట. సో స్టార్ట్ అయితే అయ్యింది. 4:30కి అలా స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై టు విజయవాడ. ఇంకా నన్ను తీసుకెళ్తాకి అమ్మతో పాటు మా ఇద్దరు పిన్నులు కూడా వచ్చారు. సో ఫేస్ చూసారా చాలా డల్గా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నేను వచ్చేసేటప్పుడు మా వారు ఒక్కటే ఇంకా అపార్ట్మెంట్లో ఉండాలి. 1-2 రోజులు, ఒక 10 రోజులన్నా అనుకోవచ్చు. కానీ నా డెలివరీ అయ్యి బేబీకి మళ్ళీ ఒక 6 మంత్స్ వచ్చేదాకా కూడా ఒక్కళ్ళే ఉండాలి కదా. సో అందుకు నాకు కొంచెం బాధ అయితే అనిపించింది అప్పుడు. ఎందుకంటే ఆఫీస్ వర్క్ చేసుకొని ఇంట్లో అన్నీ చేసుకోవాలంటే కష్టమే కదా ఎవరికైనా. అందులో పాప పుట్టిన తర్వాత కొంచెం బాగా అటాచ్మెంట్ ఉంది సో పాపతో కూడా, అందుకు కొంచెం బాధ అయితే అనిపించింది. ఇంకా ఇది వచ్చేసేసి విజయవాడ స్టేషన్. అరౌండ్ 2:30కి అయితే నైట్ టైం దిగాము. ఇంకా విజయవాడ నుంచి మచిలీపట్నం రైలు అయితే బుక్ చేసుకున్నాము. అది కూడా బీదార్ ఎక్స్ప్రెస్. అది వచ్చేసి 5:30కి అయితే వస్తుంది. సో 2:30 నుంచి 5:30 వరకు స్టేషన్లోనే ఉన్నాం. మాతో పాటు పిన్నోళ్ళు కూడా ఉన్నారు. వన్స్ బీదార్ ఎక్స్ప్రెస్ 5:20కి వచ్చిందనమాట. అప్పుడు ఇంకా పిన్ని వాళ్ళు కూడా విజయవాడ బస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఊర్లకైతే బయలుదేరిపోయారు. ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంకా తర్వాత బ్లాగ్ తీయటానికి అవ్వలేదు. ఇంకప్పటికే టైర్డ్ అయిపోయి నిద్రలేదు కాబట్టి వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాప ఇక్కడ ఉండాలి కదా. ఇంకా ఈ 8 మంత్స్ కూడా తను ఆడుకోవటానికి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్. అమ్మ తిరుపతి వెళ్ళినప్పుడు, అలాగే కాకాని తోట వెళ్తుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా చెల్లి ఆన్లైన్లో కొన్ని బుక్ చేసి తనకి టాయ్స్ అయితే బుక్ చేశారనమాట. సో ఇక్కడ చూపిస్తున్న టాయ్స్ అన్నీ కూడా మా అమ్మాయి కోసం తీసుకున్నాయే. చిన్న చిన్న గిలక్కాయలు, మా సైడ్ అయితే గిలక్కాయలు అంటాము, కొన్ని చోట్ల బుడిగీలు అంటారు కదా అవి, అలాగే డాక్టర్ సెట్, గన్లు అన్నీ కూడా తను ఆడుకోవటానికి అని చెప్పి తీసుకున్నారు ఇంటికాడ. కానీ మా పాప తెచ్చిన ఫస్ట్ డే లేదా సెకండ్ డే ఈ 2 రోజులే ఆడుతుంది. ఇంకా తర్వాత ఎక్కడ ఉంటాయి కూడా తెలియదు అనమాట. ఆ పాపే కాదు, ఆల్మోస్ట్ ఏ పిల్లలైనా అలాగే ఉంటారేమో. తెచ్చిన ఫస్ట్ రోజే ఆడతారు, ఇంకా తర్వాత నుంచి ఇంకా మా పాప అయితే ఎప్పుడెప్పుడు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వద్దాం, మచిలీపట్నం వెళ్ళిపోదామని చూసిందనమాట. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత బాగా
ఎంజాయ్ చేసింది. వీటన్నిటిని ఇంకా ఒక్క రోజులోనే అన్నీ ఓపెనింగ్ చేసేసి మా చెల్లి అయితే చేసేసింది. పెంట్ హౌస్ బేబీస్ ఆడుకునేది ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసిందంట. సో మాకు కూడా చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ కింద మా అమ్మాయికి అయితే చూపించింది. ఇంకా దీన్ని కూడా అంతే, ఫస్ట్ 2 డేసే అందులో కూర్చొని ఆడింది. ఇంకా తర్వాత ఇంకా దాని వైపు చూసింది లేదు, ఇంకెళ్ళింది కూడా లేదనమాట. సో చూశారు కదా వీడియో. నాకైనంత వరకు వీడియో అయితే క్యాప్చర్ చేయగలిగాను. సో అదే అనమాట వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చిన వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనుకుంటున్నానంటే, నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను డే మొత్తంలో ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఫర్దర్గా ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్టయితే తప్పకుండా అటువంటి వీడియోస్ అయితే చేస్తానన్నమాట. అండ్ సో నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి సుకన్య క్రేజీ టాక్స్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. సీ యూ ఆల్, బాయ్.